ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. వాస్తురీత్యా ఏ ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి? ముఖ్యంగా పూజా గది ఉందనుకోండి, ఈశాన్యంలో ఉంటే మంచిది. దేవుళ్ళ ఫోటోలు, దీపం, గంట ఇక్కడ ఉంచడం మంచిది. మరి వంటగది ఎక్కడ ఉండాలంటే ఆగ్నేయంలో ఉండాలి. గ్యాస్ స్టవ్ ఎప్పుడు తూర్పు వైపు చూసేలా మనం పెట్టుకోవాలి. పడక గది ఎక్కడుండాలి? నైరుతిలో ఉండాలి. పండుకునేటప్పుడు బెడ్ తలవైపు, దక్షిణం వైపు ఉండేలా చూసుకోవాలి. మరి లాకరు లేదా డబ్బు అల్మరా ఎటువైపు ఉండాలి? ఉత్తరం వైపు ఉండాలి. లాకర్ తలుపు దక్షిణం వైపు తెరుచుకునేలా ఉండటం చాలా విశేషం. మరి నీటి ట్యాంకు, నీటి పాత్రలు ఎటుండాలి? ఈశాన్యం లేదా ఉత్తరం. నీటికి సంబంధించిన వస్తువులు ఆ దిశల్లో ఉండటం మంచిది. టీవీ, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎటుండాలి? ఆగ్నేయంలో ఉండాలి. టీవీ, ఫ్రిడ్జు, ఇన్వర్టర్ వంటివి ఆ దిశల్లో ఉంటే చాలా మంచిది. తులసి మొక్క ఎక్కడ ఉండాలి? ఈశాన్యం లేదా తూర్పులో ఉండాలి. ఈ ప్రదేశంలో ఉంటే తులసిని ఉంచడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. అలానే అద్దం ఎక్కడ ఉండాలి? ఉత్తరం లేదా తూర్పు గోడకు ఉండాలి. నిద్రపోయే పడకకు ఎదురుగా అస్సలు అద్దం ఉండకూడదండి. లేవగానే అద్దంలో మన ముఖం చూసుకోకూడదు. నిద్ర లేవగానే. చెత్తబుట్ట ఎక్కడ ఉండాలి? నైరుతిలో కానీ పశ్చిమంలో కానీ ఉండాలి. పొరపాటున ఇది ఈశాన్యంలో పెట్టకండి. చెప్పులు, షూ రాక్ వాయువుల్లో ఉంటే చాలా మంచిది. ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ ఉంచొద్దు, గందరగోళ పరిస్థితి వస్తాయి. అలానే ప్రధాన ద్వారం ఎలా ఉండాలి? గుమ్మం ఎప్పుడూ శుభ్రంగా మంచి వెలుతురుతో ఉండాలి. విరిగిన, పాడైన వస్తువులు గుమ్మం దగ్గర అస్సలు పెట్టకండి. చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ పైన చెప్పిన విషయాలు వీలైనంత వరకు అనుసరించడానికి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు కలుగుతాయి.